జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి కాపుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఈసారి తాజాగా నిన్న రాజమండ్రిలో చేసినటువంటి వ్యాఖ్యలతో కాపులు వర్సెస్ పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైపోయిందా అనే వాదన వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగా సురేష్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ ఎంతసేపు అంటే వాస్తవానికి మొన్న మాట్లాడారు కాపుల గురించి కాస్త చులకన చేస్తూ మాట్లాడిన పరిస్థితి. తాజాగా నిన్న మళ్ళీ ఏకంగా కాపులకి వార్నింగ్ ఇస్తూ మాట్లాడిన మాటలు, మీ అంత తెలుస్తాను, మీ చిట్టాలు ఇప్పుతాను, నేను కనుక తలుచుకుంటే మీ మూలాలు ఉండవు అంటే ఎవరి మూలాలు ఉండవు, ఎవరి మూలాలని పెకిలించే ప్రయత్నం చేస్తున్నారు. కాపుల్ని మీకు ఎవరైతే వెన్నంటి ఉన్నారో 2024 ఎన్నికల్లో ఆ కాపులకే మీరు వార్నింగ్ ఇచ్చే స్థితికి వచ్చేసారా అంటే ఏం చెప్తారు? ఓవరాల్గా చూసుకుంటే అండి, పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ మొత్తం చూశాను నిన్న మొన్న 2 days కూడా. కాపులపై చాలా అసహనం కనపడుతుంది ఆయన స్పీచింగ్ విధానం చూస్తుంటే. కారణం బిఫోర్ ఎలక్షన్ ఈయన కాపులు పెద్దన్న పాత్ర పోషించండి. అంతకన్నా ముందు కూడా ఈయన ఇండివిజువల్గా ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు అటు టీడీపీకి చిట్టలు కొట్టుకోండి, ఇటు వైసీపీకి చిట్టలు కొట్టుకోండి అని కాపుల్ని కొంచెం కామెంట్ చేసిన పరిస్థితి చూసాం. ఇతను ఇండిపెండెంట్గా వెళ్ళినప్పుడు ఎలక్షను తర్వాత కలిసి వెళ్ళినప్పుడు మీరు పెద్దన్న పాత్ర పోషించండి, ముందుకు రండి, అందరిని నడిపించండి, నన్ను గెలిపించండి, నేను మీకేం కావాలో నెరవేరుస్తాను, కాపులకి సీఎం అవ్వలేదని ఉంది కదా అది నేను అయి చూపిస్తాను, ఇలా అనేక రకాలుగా కాపులపై మాట్లాడటం జరిగింది. సో అందరూ సరే అతను ఓడిపోయి ఉన్నాడు, ఏదో 1 year 2 years సీఎం చేసుకుంటాడు అని అందరూ ఓన్గా చేశారు. అయితే ఈయనకి ఎక్కడా కూడా సీఎం అవ్వాలని లేదు. ఓన్లీ చంద్రబాబుని ఆయన్ని మాత్రం సీఎం చేద్దామని ఉంది. ఇంకా 15 సంవత్సరాలు కలిసి రావాలంటున్నారు, ఆయన లీడర్షిప్లో మేము పనిచేస్తాం అంటున్నారు. ఇలాంటి సందర్భంలో కాపుల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తుంది ఆయనకి. కాపులకి న్యాయం జరగట్లేదని, హత్యలు జరిగిపోతున్నాయి, ఎక్కడ కేసులు కట్టట్లేదని. సో ఇలాగ అనేక రకాల ఒత్తిడి వస్తుంది. కాపు కార్పొరేషన్ ఏర్పడలేదని, మినిస్టర్లు తగ్గిపోయాయని, కార్పొరేషన్ చైర్మన్లో కాపులకి న్యాయం జరగలేదని, నామినేటెడ్ పోస్టుల్లో లోకల్గా 30% అన్నారు, అది రావట్లేదని, ఇలాగా క్యాడర్ నుంచి అనేక విధాలు ఆయనకు ప్రెజర్ వస్తుంది. రీసెంట్గా తమిళనాడులో అక్కడ గెలవడం, ఈ రకమైన ప్రెజర్లు వచ్చేసరికి ఇవన్నీ మెజారిటీగా కాపు వర్గం ఆయనతో ఉన్నారు కాబట్టి వీళ్ళే నన్ను ప్రెజర్ చేస్తున్నట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు రేపొద్దున్న రాజ్యసభలు ఇస్తే కనుక లింగంనేని రమేష్ గారి పేరు అని పడుతుంది. అతనికి ఎలాగిస్తారని చెప్పి ఇప్పటి నుంచే చర్చలు జరుగుతున్నాయి. అతను ఏ రకంగా పార్టీకి సపోర్ట్ ఉన్నాడని చెప్పి ఒక రకమైన అనాలిసిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ గమనించుకుని ఇప్పుడు నాకు కష్టకాలంలో మనోహర్ గారు నా పక్కన ఉన్నారు, రమేష్ గారు నా పక్కన ఉన్నారు, వాళ్ళకి కాకపోతే ఎవరికి చేస్తా అన్నట్టు ఈయన మాట్లాడుతున్నారు, ఆయన్నే నేను ఉంచుకుంటాను. సో ఇలాంటి సందర్భంలో అనేక రకమైన ప్రజల మధ్యలో ఎదురుదాడి చేయడం మొదలెట్టాడేమో ఈయన అనిపిస్తుంది అనమాట. అంటే ఆ ఎదురుదాడి చేసే క్రమంలో మీకు మొన్నటి వరకు ఓట్లేసిన మీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు కానీ సామాజిక వర్గ ప్రజలకు కానీ మీరు మీ చిట్టాలు ఎప్పుతాను, మిమ్మల్ని తేలుస్తాను, మీ మూలాలు ఉండవు అని వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటున్నాను. ఈయన అనేక రకాల మాటలు మాట్లాడటం కూడా మనం చూసాం. గత ఎలక్షన్లో ఈస్ట్ గోదావరి వెళ్తేనేమో అటు కన్నబాబు గారిని మన త్రిమూర్తులు గారిని తిడతారు, అటు వైజాగ్ అటు వెళ్తేనేమో గంట గారిని తిట్టేవారు, అంతకుముందు దాటి వెళ్తే బొత్స గారిని తిట్టేవారు, ఇక్కడేమో పేరు నాని గారిని తిట్టేవారు, ఈ అంబటి గారిని తిట్టేవారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఈయన కాపు నాయకులనే టార్గెట్ చేస్తూ ఉండేవారు కళ్యాణ్ గారు. ఆయన ఉద్దేశం నాకు అనిపించింది ఏంటంటే ఈ నాయకత్వం డిఫరెంట్ పార్టీల్లో నశింపజేస్తే కింద క్యాడర్ అంతా ఇక సచ్చినట్టు ఆయనతో పడి ఉంటారు. ఈ రకమైన ఉద్దేశాలతో ఆయన కాపు నాయకుల్ని ఎక్కువ టార్గెట్ చేశాడు. మీరు ఇతర ఏ నాయకుల్ని పెద్ద ఆయన టార్గెట్ చేసింది లేదు చూడండి ఎక్కడా కూడా గతంలో. సో క్యాడర్ కూడా అలాగే ఉన్నారు, ఆయనతో ట్రావెల్ చేసే క్యాడర్ కూడా కాపు నాయకుల్ని మెజార్టీగా ఎక్కువ టార్గెట్ చేసేవారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బిహైండ్ ఆ నాయకత్వాన్ని చంపేస్తే కింద క్యాడర్ అంతా దిక్కులేని పరిస్థితుల్లో వీళ్ళకి ఓటేస్తారు, లేకపోతే వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఓటేస్తారు అనేది వీళ్ళ ఫీలింగ్. తర్వాత ఇప్పుడు కాపులందరూ బహిరంగంగా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి.
అవును, దాసరి రాము కానీ లేకపోతే అక్కడ తిరుపతి రమణ గారు కానీ. చాలామంది అండి, వాళ్ళిద్దరే కాదు, చాలామంది బహిరంగంగా వచ్చి అసలు ఏం చేసావు, ఏం జరుగుతుంది, ఏం చెప్పావు ఎలక్షన్ ముందు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ బెనిఫిట్ పొంది నువ్వు అసలు పార్టీ ఎందుకు పెట్టావు, నీ పార్టీ విధి విధానాలు ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి, ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేసేసరికి దాన్ని తట్టుకోలేక ఆయన దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మీ చిట్టాలు ఉప్పుతాను, మీ జాతకాలు ఉప్పుతాను, మీరు అందరూ కూడా నన్ను ఏదన్నా అంటే టార్గెట్ చేయండి అని కేడర్ కూడా ఆయన పిలిపిస్తున్నారు, చెప్తున్నారు. ఆ పేజీలకి రిపోర్ట్లు కొట్టండి, మనం రిపోర్ట్ కొడితే లేచిపోతాయి పేజీలు, ఇష్టం వచ్చినట్టు అనాలిసిస్ చేస్తున్నారు. ఈ రకమైన చాలా అసంతృప్తి లేకపోతే ఇదంతా ఉండేవాళ్ళని ఆ రకంగా టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కాపుల అవసరం తను లేదనుకుంటున్నారా, లేదా కాపులకి తన మాట వినరని చెప్పి డిసైడ్ అయిపోయి కాపులకు వార్నింగ్ ఇస్తున్నారంటారా? కాపులు అవసరం ఉంటుందండి, ఎందుకు ఉండదు, ఎందుకంటే సనాతన ఎత్తుకున్నారు. దాని తర్వాత మైనారిటీలు కొంచెం దళితుల్లో క్రిస్టియన్లు గట్టా దూరం అయ్యారు. మేజర్గా ఉన్నది అభిమానులు, తర్వాత కాపు కమ్యూనిటీ. సో ఈ వర్గాలకి ఏదో ఒకటి చేయాలని అడుగుతుంటే అది చేయలేని పరిస్థితుల్లో ఈయన మరి ఇప్పుడు కాపుల అవసరం ఉంది అనుకున్నప్పుడు మరి కాపులకు వార్నింగ్ ఇస్తే కాపులు ఎలా ఓట్లేస్తారు? అదేనండి, ఈయన కాపుల ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్. ఈయన నుంచి ఆశించింది కాపులకి మెజారిటీ షేరు ప్రభుత్వ పదవుల్లో, ఎమ్మెల్యే సీట్లలో, నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళకి నిధులు ఇవ్వడంలో ఇలాగ మెజారిటీ షేర్ ఎక్స్పెక్ట్ చేసి ఇంతో ట్రావెల్ చేశారు. ఇప్పుడు అవన్నీ ఏం జరగట్లేదు. వీళ్ళ క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నారు, గట్టిగా అడుగుతుంటే ఆయన దానికి సమాధానం చెప్పుకోలేక కాపుల్ని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఓవి రమణ లాంటి వ్యక్తులు, దాసరి రమణ లాంటి వ్యక్తులు చెప్పడం ఏంటంటే, ఒకవేళ కాపుల అవసరం లేదు, నన్ను కాపు కులం నన్ను ఆపాదించవద్దు, కాపు కులానికి నన్ను అంటగట్టవద్దు అని చెప్తున్నావు కదా, మరి అదే నిజమైతే ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టు మీరు కాపులకు సంబంధం లేకపోయి ఉంటే, మీరు చెప్తే కాపులు వినకపోయే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని దగ్గర రానిస్తారా అసలు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు కాదండి, రాజకీయాల్లో ఈ రోజున్న పరిస్థితుల్లో జనం లేకపోతే వాళ్ళ వెనకాల ఏ లీడర్ని కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఈ మెగా ఫ్యామిలీ కానీ లేకపోతే కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు పట్టించుకోవడం కానీ మోడీ గారు పట్టించుకోవడం కానీ మెజారిటీ ఒక కమ్యూనిటీ బలం, ఒక అభిమాన బలం ఉండబట్టి వీళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళని కొంచెం అన్ని విధాల మోడీ గారు వచ్చి కలిసిన, చంద్రబాబు గారు ఈయన ఇంటికి వెళ్ళి కలిసిన, ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్రభుత్వంలో ఇవన్నీ ఒక మెజారిటీ ఈ అభిమాన గణాన్ని బేస్ చేసుకున్నాయి. అలాంటి అభిమానులనే ఈయన ఉంటే ఉండండి, పోతే పోండి ఈ రకంగా మాట్లాడటం, ఇక నేను పార్టీ ఒక కులం కోసం పెట్టలేదు, పార్టీ నేను సీఎం అవడానికి పెట్టలేదు, మరి ఇంకా ఎందుకు పార్టీ పెట్టారో కూడా ఈరోజు వివరించుకోవాలి ఆయన. మరి పార్టీ సీఎం పదవి కోసం పెట్టలేదు అన్నప్పుడు తమిళనాడు చూసి విజయ్ నేపథ్యంలో ఆయన మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు, నిన్న కాదు, 12 ఏళ్ళు దేకినా సరే నన్ను ఎవరు పట్టించుకోలేదు, సీఎం కాలేకపోయానని చెప్పి అలా ఎందుకు అంటాడు ఆయన? 12 సంవత్సరాలు దేకాను అంటున్నారు. 12 సంవత్సరాలు ఎవరి కోసం దేకారు? పార్టీ పెట్టిన వెంటనే అసలు ఎలాంటి పోటీ చేయకుండా చంద్రబాబు గారు దాంట్లో చేరిపోయారు, ఆయనకి సపోర్ట్ చేశారు, ఎలాంటి సీట్లు తీసుకోకుండా. బీజేపీకి ఎగెనెస్ట్గా జరిగి మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు ఈ బీఎస్పీ పార్టీలను జారి తీసుకుని అవి కూడా చంద్రబాబు గారే మాట్లాడుంటారు నా ఉద్దేశం ప్రకారం. వ్యతిరేక ఓటు పోకుండా పోటీ చేశారు. 2-3 నెలల ముందు అసలు ఎవరో మా ముక్కు మొహం తెలియని వాళ్ళకి సీట్లు ఇచ్చారు. అక్కడ పనిచేసుకునే నాయకులు కాదు, లాంగ్ బ్యాక్ నుంచి ప్రజలు ఏ రకంగా ఓటేస్తారు? ఎంతోమంది టీడీపీ నాయకులే చెప్పారు, బీఫామ్లన్నీ మా దగ్గరికి వచ్చాయి, మేమే పంచిపెట్టాము, టీడీపీ వాళ్ళ ఆఫీస్ నుంచి బీఫామ్లు పోయాయని చెప్పారు. 2024లో కలిసి పోటీ చేశారు, లిమిటెడ్ సీట్లు తీసుకున్నారు. పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన సపోర్ట్ అంతా టీడీపీకి ఫేవర్ చేయడం కోసమే ఉన్నది. ఇంకెక్కడ దేకారు? పోనీ ఆయన దేకింది చూసుకున్న ఎక్కడ? చంద్రబాబు గారు అరెస్ట్ జరిగినప్పుడు జైల్లో పెడితే చూడటానికి వెళ్ళి దారిలో రోడ్డు మీద పడుకున్నారు. అంతకుమించి ఈయన దేకింది ఏముంది? అలాంటి దారిలో పడుకున్న సందర్భంలో కూడా ఏదో అరెస్టులు జరిగితే అని ఎంతమంది కార్యకర్తలు వర్షంలో ఎదురుగాల్లో అడ్డంగా నిలబడ్డారు వచ్చి. వాళ్ళంతా ఎవరండి? ఎవరు వాళ్ళంతా? మరి అంత సపోర్ట్గా నిలబడినోడిని ఈరోజు ఆయన ఏమీ లేనట్టు మాట్లాడుతున్నారు.
లోకల్ బాడీ ఎలక్షన్స్కి పనిచేసినటువంటి క్యాడర్ కూడా ఇప్పుడు బాగా సైలెంట్ అయిపోయినట్టుంది, పౌరుషం పోయింది అనుకుంటున్నారా ఏంటి? ఈయన నిన్న అన్నారు లోకల్ బాడీల్లో అసలు మీరు ఎదురొడ్డి నిలబడ్డారు, టీడీపీ క్యాడర్ కూడా నిలబడలేకపోతే ఆ టైంలో 2019 తర్వాత అని. అలాంటి పరిస్థితుల్లో క్యాడర్ పనిచేసి ఈరోజు సైలెంట్ అయిపోయారని నీ దృష్టికే వచ్చిందంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ కార్యకర్తలు అర్థం చేసుకున్నారు ఎవరి ప్రభుత్వంలో ఎవరికి ఏ పనులని, ఎవరి ప్రభుత్వంలో డిఫికల్టీస్ ఉన్నాయి, ఎవరి ప్రభుత్వంలో దెబ్బలు కొడుతున్నారు, ఎవరి ప్రభుత్వంలో కేసులు పెడుతున్నారు. కార్యకర్తలకి అందరికీ అర్థమైంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పెద్ద ఇబ్బంది పడిన జనసేన కార్యకర్తలు ఎవరు లేరు. వాళ్ళ ఏమన్నా పనులున్నా అయిపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ భాగస్వామ్య గవర్నమెంట్ అయి కూడా వాళ్ళకి పనులు అవ్వట్లేదు, పైగా కొడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. మన ఒక జనసేన పిఓసి ఆయన కూడా ఒక టీడీపీ జెండా దగ్గర వివాదం జరిగితే గుండెల మీద తన్నారని చెప్తున్నాడు. స్టేషన్కి వెళ్తే సిఐ తిట్టాడట అతన్ని బూతులు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి భాగస్వామ్యంలో జనసేన వాళ్ళు ఉన్నారు. మరి అందుకనే సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు వచ్చి కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ గన్నవరంలో సిచ్యువేషన్ జరిగింది, ఆళ్ళగడ్డలో ప్రమాణ స్వీకారం చేయట్లేదట, పార్టీ ఆఫీస్ నుంచి అనౌన్స్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కార్పొరేషన్ పోస్ట్కి అతను ఆ కార్పొరేషన్ నిధులతో ఒక పార్క్ కట్టించి అతను లేకుండా పార్క్ ఓపెన్ చేశారు టీడీపీ నాయకులు. అతను పార్టీ ఆఫీస్కి తీసుకెళ్తే సర్దుకో అని చెప్పారంట అతనికి. అతను బోల్డ్ ఖర్చు పెట్టుకుని తిరిగాడు అక్కడ. మరి అతని నిధులతో కట్టిన పార్కులు కూడా అతను లేకుండా ఓపెన్ చేస్తున్నారంటే టీడీపీ నాయకులు. ఈ కూటమిలో ఎంత విలువ ఉన్నట్టు వాళ్ళకి ఇదంతా అర్థం చేసుకున్నారండి కార్యకర్తలు. ఇవన్నీ అర్థం చేసుకుని సైలెంట్ అయిపోయారు. సైలెంట్. సో మొన్నటి వరకు మీరు అదే పార్టీలో ఉన్నారు కదా, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ నడిపే శక్తి ఉందా లేదా? టీవీ ఛానల్స్ కూడా లేవు, నాకు అంత సమర్థత లేదు అని తరచూ అంటుంటారు. అసలు ఆయనకి ఆ పార్టీ నడిపే శక్తి ఉందా లేదా? పార్టీ శక్తి ఉండబట్టే కదా కొంచెం పెడతారు. దానికి కావాల్సినవి అన్నీ సమకూర్చుకోవాలి. అది ఎవరు ఆయనే చేయాలి, లేకపోతే కింద ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక ఇండస్ట్రియలిస్టులను, లేకపోతే పార్టీకి స్పాన్సర్ చేసే నాయకులను, లేకపోతే అభిమాన నాయకులను అన్ని విధాలా అంగులు ఏర్పాటు చేసుకోవాలి. ఏ పార్టీకి అన్నీ పెట్టగానే వచ్చేస్తాయండి? నాకు తెలిసి ఒక 50 యూట్యూబ్ ఛానల్స్ గ్యాదర్ చేసి వీళ్ళ కోసం పనిచేసేవి పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళాం మేము ఉన్నప్పుడు. ఒక మీటింగ్ పెట్టారు, తెల్లారి నుంచి వాళ్ళని పట్టించుకునేది లేదు. పాపం నాకు ఫ్రెండ్ స్నేహితుడు నిమ్మకాయల నాయుడు అని అతను శతజ్ఞ న్యూస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, ఒక పేపర్ డెవలప్ చేశాడు, ఒక యాప్లు డెవలప్ చేశాడు, షార్ట్ న్యూస్ యాప్స్. ప్యూర్లీ జనసేన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరిగినా వాటిలో పబ్లిసిటీ. రెండో న్యూస్ ఉండదు వాటిల్లో. వాళ్ళ వైఫ్ హస్బెండ్ ఇద్దరి మీద ఒక 2 లక్షల పైన జీతాలు వస్తాయి వాళ్ళకి. ఆ మొత్తం గత 4-5 ఇయర్స్గా ఆ ఛానల్కే ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఆ ఛానల్లో యాప్ ఓపెనింగ్ ఈయనతో ఓపెన్ చేసుకుందాం అని కళ్యాణ్ గారితో పార్టీ చుట్టూరు అతను అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తుంటే అవ్వట్లేదు. మరి అంత వైఫ్ హస్బెండ్ జీతాలు మొత్తం ఒక ఛానల్ ఖర్చు పెట్టుకుని నీ కోసం పనిచేయడానికి డెవలప్ చేస్తున్నా వాళ్ళకి నువ్వు ఇచ్చేది ఆ వాల్యూ. ఇంకా నాకు ఛానల్స్ లేవు, ఇవన్నీ ఎదసొల్లంతా ఎందుకు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లలో. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అసలు పిలిచి వాళ్ళని మీరేం ఇబ్బంది పెడుతున్నారు, పార్టీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ మాది అవసరం, అసలు మాట్లాడిన వాళ్ళు లేరు. పైగా ఛానల్స్ వాళ్ళు వాళ్ళ మీద బతుకుతారని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. చాలా అంటున్నారు కానీ నా ఛానల్స్ వాళ్ళు మన మీద న్యూస్ అయితే సబ్స్క్రైబర్లు పెరుగుతారు, వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, ఈ టైప్ ఫీలింగ్ ఉండబట్టే మీకు ఛానల్స్ వాళ్ళు మీకు సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఛానల్స్ అంటే బోల్డ్ ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు అంతా వాళ్ళు బేరు పెట్టుకున్నా మీ సైడ్ నుంచి కనీసం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఉండదు. పైగా మళ్ళీ మాకు ఛానల్స్ లేవని ఇవన్నీ ప్రజలకి కన్విన్స్ చేయడానికే. వాస్తవానికి ఏర్పాటు చేసుకుంటే అన్నీ వస్తాయి. ప్రజలకి ఏదో మన టీడీపీతో వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నాం అంటే ఈ రీజన్లన్నీ చెప్పుకోవడానికే. ఈ జనసేన భావజాలతో మీరు ఏకీభవిస్తే ఇందులో ఉండండి, లేకపోతే పొండి, నన్ను మాత్రం ప్రశ్నించవద్దు అని చెప్పి ఆయన ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్న పరిస్థితి. గతంలో ఈయన ఎక్కడ ఏ మీటింగులు జరిగినా పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టాలు కావాలి, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా ప్రశ్నించే తత్వం మీలో ఉండాలి, మీరు జన సైనికులు ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టాను, సమాజంలో తప్పులను ప్రశ్నించాలి,
ఇవన్నీ చెప్పుకొచ్చేవాడు. ఇప్పుడు ఇతను చేసే అన్నీ కూడా అసలు కేడర్కి అనుకూలంగా ఈయన ఏ పని చేయట్లా. కేడర్ మనస్తత్వాలకి వాళ్ళు ట్రావెల్ చేసే విధానానికి అనుకూలంగా ఈయన జర్నీ లేదు. వాళ్ళ ప్రతిదీ ప్రశ్నిస్తుంటే ఈయనకి ఆ ఉక్రోషం కోపం వచ్చేసి నా అభిమానులు నేనేం డెసిషన్ తీసుకున్నా ఒక తాటిపైకి రావట్లేదు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని చెప్పి అతను పబ్లిక్గా ఓపెన్గా అంత మీటింగ్లో చెప్పుకుంటున్నాడు. అంటే నువ్వు కేడర్కి అనుకూలంగా నువ్వు పని చేయట్లేదు, అందుకే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకున్న సోర్సెస్ సోషల్ మీడియా, ఆ వేదికల మీద ప్రశ్నిస్తున్నారు. ఇది తట్టుకోలేకపోతున్నాడు. అందుకని ఇప్పుడు నేను శానాధ్యక్షుడిగా నన్ను మీరు చూస్తున్నారు కాబట్టి నేనేం చేసినా వ్యూహం నాకు వదిలేసి బ్లంట్గా ఫాలో అవ్వండి, అసలు నన్ను ఎలాంటి ప్రశ్నలు చేయొద్దు, ఎవడన్నా ప్రశ్నించేలాగుంటే ఒక లైన్ దాటేలాగుంటే మీ దారి మీరు చూసుకోండి పోండి అంటున్నాడు. ఆ ధోరణి అయితే ఇప్పుడు కొంతవరకు తగ్గిందండి. ఇదివరకు బాగానేవాడు, అప్పుడు బాగా కొంచెం విజయగర్వం లేకపోతే నాది ఆ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అభిమానులు అందరూ బయటకు పోయి విమర్శిస్తున్నారు, తప్పులను ప్రశ్నిస్తున్నారు. నాలాగా ప్రశ్నిస్తూ ఉంటే అది కొంచెం ఆ మోతాదు ఎక్కువ అవుతుంది, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ బయటికి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు అలాంటి మాటలు మానేసి ఇక నన్ను ప్రశ్నించకుండా, నన్ను క్వశ్చన్ చేయకుండా, నేను చెప్పింది ఫాలో అవ్వకండి అని చెప్తున్నాడు ఇప్పుడు. ఈ మధ్యన ఇంకోటి చెప్పారు, నిన్న చేసిన వ్యాఖ్యల్లో కూడా ఇంకో వ్యాఖ్యలు ఉన్నాయి. వాస్తవానికి నన్ను కాపు కులానికి నువ్వేం చేసావని నన్ను అడుగుతున్నారు. మరి ఎప్పుడైనా జగన్ను ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు రెడ్డి కమ్యూనిటీకి ఏం చేసామని అడిగారా? చంద్రబాబుని కమ్మ కులానికి ఏం చేసామని ఎప్పుడైనా అడిగారా? నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటున్నాడు. ఇప్పుడంటే ఏదన్నా పొలిటికల్ పార్టీ, అసలు చిన్న పార్టీలు కూడా అండి, బీసీవై పార్టీ పెట్టారు మన రామచంద్రరావు. ఆయనకు కూడా ఒక యాదవ్ కమ్యూనిటీని బేస్ చేసుకుని ఒక కమిటీని చేసుకున్నాడు ఆయన. యాదవుల్లో ఎవరన్నా కొంచెం పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు కన్విన్స్ అయ్యి పార్టీకి వచ్చేటట్టు. అలాగా ఏ కమ్యూనిటీ వాళ్ళు మన స్థానిక పార్టీలు పెట్టినా ఆ పార్టీలకు అనుకూలంగా పనిచేయడానికి ఆ క్యాస్ట్ కమిటీని ఉంటుంది. అలాంటి సిస్టమే ఈయన ఇందులో డెవలప్ చేయలేదు. ఎవరైనా అసంతృప్తి ఉంటే వాళ్ళని బుజ్జగించే డెవలప్ చేయలేదు. మళ్ళీ వాళ్ళని అడుగుతున్నారు. మీరు రీసెంట్గా చూడండి, రీసెంట్ కాదు, తెలంగాణలో ఒక ఆవిడ పిహెచ్డి చేయడానికి వచ్చింది, ఒక ప్రాజెక్ట్ రిపోర్టు చేయడానికి వచ్చి ఈ స్థలాలు వీటిని ఎలా అలొకేట్ చేస్తున్నారు ఇండస్ట్రీలకి చేసి సబ్మిట్ చేసింది ఒక ఆవిడే, ఎవరో ఫారెన్ ఆవిడేం చెప్పింది, చంద్రబాబు డెవలప్మెంట్ పేరుతో హైటెక్ సిటీ చుట్టూరు మొత్తం వాళ్ళ వర్గానికి దోచిపెట్టారని ఒక ప్రాజెక్ట్ రిపోర్టే ఇచ్చింది ఆవిడే. మరి ప్రాజెక్ట్ రిపోర్టు కళ్యాణ్ గారు చూడలేదా, లేకపోతే తెలుసుకోలేదా? తర్వాత చంద్రబాబు గారే ఒక పబ్లిక్ మీటింగ్లో నేను కమ్మ కులంలో పుట్టాను కాబట్టి నేను ఆ వర్గాన్ని కాస్త ఎక్కువ చేసుకుంటాను, తప్పేంటన్నారు, ప్రశ్నించారు ప్రజల్ని ఎదురు. తర్వాత రీసెంట్గా ఇప్పుడు 2024 కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఒక కుర్రోడికి మినిమం ఎలిజిబిలిటీనే, అతనికి మించి అదర్ కులాల్లో చాలామంది ఉన్నారు బ్యాడ్మింటన్లో, తను తీసుకెళ్ళి కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు తనకు జీవో ఇచ్చి. మరి ఇవన్నీ ఏంటి, ఏ కులానికి ఎవరు చేసుకున్నట్టు? కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయి గవర్నమెంట్లో? దగ్గర 60 నుంచి 70 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ప్రస్తుత గవర్నమెంట్లో. ఏ కార్పొరేషన్కైనా అట్టహాసంగా గ్రాండ్గా ఈ ప్రోగ్రాం జరిగిందా, ప్రమాణ స్వీకారం ప్రోగ్రామ్? ఒక్క కమ్యూనిటీ కార్పొరేషన్కి మాత్రమే వీళ్ళు 40 మంది దగ్గర ఒక ఎమ్మెల్యేలు అధికార పార్టీ గాను అందరూ కలిపి ఒక్క కార్పొరేషన్ మాత్రమే అంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుత గవర్నమెంట్లో. మరి ఇవన్నీ అండి, వాళ్ళు అంత ప్రయారిటీ ఇచ్చుకున్నారు కాబట్టి ఇవన్నీ చేయగలిగారు. మరి ఇన్ని దృష్టికి అవన్నీ రాలేదేమో మనకు తెలియదు. మరి సో ఈ మధ్యన దాసరి రాము చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? రెడ్లకి కాపులకి వాస్తవానికి ఎలాంటి గొడవలు లేవు, ఈయన వచ్చిన తర్వాతే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. దాసరాము గారిది మొత్తం చూశానండి. ఆయన మాట్లాడిన దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏరు దాటాక తెప్పతగలేస్తున్నాడు, కులాన్నంతా ఈ రకంగా ముందు వాడుకుని ఇప్పుడు ఏమీ చేయకపోగా ఇప్పుడు అడుగుతూ ఉంటే స్పందించట్లేదు, హత్యలు జరుగుతున్నాయి, వాటికి కేసు కట్టే విధానంలో స్పందించట్లేదు, పార్టీ వాళ్ళు చచ్చిపోతే రిమైనింగ్ అదే పార్టీలో ఉన్న వాళ్ళు వెళ్తే వాళ్ళని సస్పెండ్ లెటర్లు రిలీజ్ చేశారు. ఇలాంటి మనస్తత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పి అతను ఎక్స్ప్రెస్ చేశాడు. తర్వాత అతన్నే తప్పు పడతారు, నువ్వే సీఎం అవ్వు, నువ్వే అవ్వు అంటే అతనికి ఆ కాలిబర్ ఉంటే అతనే పార్టీ పెట్టుకుని వచ్చేవాడు కదా. నువ్వు అవుతాననే కదా వచ్చి సపోర్ట్ చేశారు కదా. అలా జరిగింది.
తర్వాత రెడ్లకి కాపులకి గొడవలు లేవని అన్నారు కదా. నేను కూడా కొంత ఇది తెలుసుకునే ప్రయత్నం చేశాను యాక్చువల్ ముందే. ఎందుకనంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్న కాపులు ఉంటారు కదా, వీళ్ళు టీడీపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని అడుగుతుంటారు, లేదా జనసేన వాళ్ళని. కానీ మీరు టీడీపీ రంగా గారిని చంపింది, సో అలాంటి పార్టీకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారని అడుగుతుంటారు. సో వీళ్ళకి రిప్లై ఎలాగిస్తారంటే వైసీపీ వాళ్ళకి, ఆ మర్డర్ చేయడానికి కూడా కడప నుంచే వచ్చాయి బాంబులు గొడ్డలు ఇవన్నీ, రాజశేఖర రెడ్డి గారే అక్కడి నుంచి సపోర్ట్ చేశారనే ఉద్దేశంలో వీళ్ళు చేస్తుంటారు. అయితే వంగవీటి మోహన్ రంగా గారితో ట్రావెల్ చేసిన కొంతమందిని నేను కలిశాను. కొంతమందిని ఎక్కువేం కాదు, ఒక 2-3 కలిశాను. వాళ్ళతో కొంచెం చిట్ చాట్ వచ్చినప్పుడు కొంచెం ఈ విషయాలు అడిగేవాడిని. సార్ ఏంటి ఆయన పాత్ర ఏమన్నా ఉందా అని. ఆయన ఏం చెప్పేవారు, వంగవీటి మోహన్ రంగా గారు ఎమ్మెల్యే అవ్వకముందే అప్పటికే 2 టర్మ్స్ ఏమో ఈయన ఎమ్మెల్యే గెలిచారు రాజశేఖర రెడ్డి గారు. ఆ టైంకే ఈయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. రంగా గారికి సీట్ ఇవ్వాల్సింది కూడా పిసిసి ప్రెసిడెంటే కదా. ఈయనకి సీట్ రావడంలో కూడా ఆయనకి సపోర్ట్ ఉంది. రంగా గారు ఏ ఉద్యమం చేసినా సరే రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళేవారు. ఫోటోలు కూడా మనం చూడొచ్చు. అలాగే అక్కడున్న ఎంతోమంది చెప్పారు ఇది హత్య అంతా అప్పటి ప్రభుత్వ హత్య అని. రంగా గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన సన్నిహితులు కలవడానికి వెళ్తే ఈయన దేవినేని నెహ్రూ గారు మీ మీద ప్లాన్ చేస్తున్నారు, ఆయన వల్ల థ్రెట్ అంటే రంగా గారు స్వయంగా చెప్పేవారంటే ఇలా కలిసిన వాళ్ళకి, నా హత్య ఇక్కడ ఈ లోకల్ గీడి వల్ల కాదు, గవర్నమెంటే ప్లాన్ చేస్తుంది, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, మన చేతుల్లో ఏముండదో వాళ్ళు అది చేయాలంటూ వాళ్ళ నుంచే మనం కాపాడుకోవాలని నవ్వుతుండేవారంట. ఆయన ఎప్పుడు నిరుత్సాహంగా అలా చెప్పేవారు కాదండి, చెప్తూనే నవ్వుతుండేవారంట. మన టార్గెట్ ఇతను కాదు వాళ్ళని. సో అతను ధైర్యంగా చేశారు. ఎంతోమంది కాపులు ఆయన్ని కాపాడుకున్నారు, వాళ్ళని కాపాడుకోలేదంటాడు ఈయన. ఎంతోమంది ఇళ్లల్లో పెట్టుకుని కేసులు అవుతున్నప్పుడు ఏదన్నా సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకుని కాపాడుకునే వాళ్ళనే. ఆయన ఇంట్లో కూడా ఒక ఆయన రమేష్ అని అవనగడ్డ ఒక ఆయన, వాళ్ళ ఇళ్లలో కూడా ఆయన దాచుకున్నారు. ఆయన కూడా నేను కలిసి మాట్లాడినప్పుడు చెప్పారు. ఈ విధంగా వీళ్ళ చంపేసి ఈ కాపు వర్గం అంతా ఈ కమ్మ వర్గానికి ఎగెనిస్ట్గా తయారైపోయింది. కాబట్టి దీన్ని కొంచెం మార్చుకోవడానికి, వీళ్ళ ఫేవర్గా చేసుకోవడానికి వీళ్ళకున్న మీడియా ఛానల్ సోర్సెస్ పెట్టుకుని ఆ రకంగా చెప్పించేవారు కొంతమంది వాళ్ళకి ఆ పార్టీకి ఫేవర్గా ఉండే కాపులతో. ఈ హత్య మేము ఒక్కళ్ళే చేయలేదు, మాకు వాళ్ళు సహకరించారు, అక్కడి నుంచి బాంబులు వచ్చినాయి గొడ్డలు వచ్చినాయని ఈ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు కూడా జనసేనలో ఉండే కొంచెం కాపు వర్గం కూడా ఈ జనరేషన్ కూడా దాన్ని నమ్మి ఏదన్నా చర్చకు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో అదే కామెంట్లు చేస్తున్నారు. అసలు వాస్తవానికి నోవేర్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్తారు కొంత రంగా గారితో ట్రావెల్ చేసిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారితో. అలాగా వాస్తవానికి వీళ్ళకి రైవరీ లేదు. ఈ టీడీపీ మీడియా వాళ్ళ సహాయంతోనే దాన్ని కొంచెం చేశారు. కళ్యాణ్ గారు కూడా దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేశారు తప్పితే వేరే రకంగా ఏం చేయలేదు. అలాగే కొంతమంది నమ్మడం జరిగింది. వాస్తవానికి రైవలరీ అనేది రెడ్డి కాపు కంటే కాపు కమ్మ మధ్యనే ఉండేది. ఆయన రంగా గారు హత్య తర్వాతనే అది కొంచెం తారస్థాయికి పోయి వెళ్ళింది. తర్వాత వాళ్ళ కాలేజీలు స్థాపించుకోవడం, ఈ నందమూరి మెగా ఈ సినిమాల కాంపిటీషను, ఈ కాలేజీల్లో కాస్త పొలిటికల్ కాంపిటీషన్, టీడీపీ కాంగ్రెస్ ఫ్యామిలీలు అటు ఇటు ఉన్న కాపు కమ్మ ఈ రకంగా కాస్త గొడవలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యన. కానీ నోవేర్ ఇన్వాల్వ్మెంట్ కాపు రెడ్డి గొడవలు అనేవి. సరే, జనసేన పార్టీలో వాస్తవానికి అనేది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాను అది ఇది అని చెప్తా ఉంటారు. నిన్న కూడా ఏదో మాట్లాడారు. ఎవరో ముస్లిం మహిళలను చూపించి మీకు ప్రాధాన్యత లేదా, ఇక్కడ మీది కాపు కాదు కదా అన్నారు. వాస్తవానికి జనసేనలో అసలు మహిళలకు ప్రాధాన్యత ఉందా లేదా? వేరే మహిళలను పెట్టారు. డైరెక్ట్ మాట్లాడుకుందా, ఇక ప్రాధాన్యం మిగిలిన వదిలేండి. పార్టీలో అసలు వేరే మహిళ అని పెట్టాడు. ఆ మహిళా విభాగానికి పార్టీ తరపు నుంచి ఏమన్నా కమిటీ ఉందా, ఉంటే దాని ప్రెసిడెంట్ ఎవరో, జనరల్ సెక్రటరీ ఎవరో చూపించమండి. ప్రతి పార్టీకి మహిళా వింగ్లు ఉన్నాయి కదా. వేరే మహిళ అని పెట్టాడు అంతే కార్యకర్తలకి.
వాళ్ళకు పాజిటివ్ లేదు పాడు లేదు. తీసుకున్న 21 సీట్లలో ఎన్ని ఇచ్చారు మహిళలకి? 1 సీట్ ఇచ్చారు. ఎమ్మెల్సీలు ఎన్ని ఇచ్చారు? కాపు కార్పొరేషన్ చైర్మన్లు ఎన్ని ఇచ్చారు? మహిళలకు ప్రయారిటీ ఎక్కడ ఇచ్చారు ఈ పార్టీలో? పేరుకే పెట్టారు వీర మహిళ అని. అసలు మా వీర మహిళల కోసం నేను పార్టీ పెట్టా. ఎవరో ఒక అరబ్ కంట్రీస్లో ఒక ఆవిడ వీడియో పెడితే నేను ఇక్కడ అదే వినూత కోటకి లోకల్గా ఉన్న వినూత కోటకి న్యాయం చేయని వ్యక్తి ఉమన్ నుంచి ఒక బాధిత మహిళ వీడియో పెడితే తనకి న్యాయం చేసినట్టు చెప్పుకుంటున్నారు అనేది ఒక వాదన తీసుకొచ్చారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసమే నేను పార్టీ పెట్టాను అంటాడు. అలాంటి వాళ్ళ కోసమే నేను పార్టీ పెట్టాను, మీ అందరి కోసం కాదు, కులం కోసం కాదు అంటారు. అసలు ఉన్న వీర మహిళలకి ఎక్కడ ఏం చేసావు? నీకు వినూత కోట పాపం ఆవిడ సీట్ ఎక్స్పెక్ట్ చేసింది, పని చేసింది, ఆవిడకి సీట్ ఇవ్వాలని చెప్పి ఆ లోకల్ వాళ్ళు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే, క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తుంటే, బెడ్రూమ్లో కెమెరాలు పెడుతుంటే, వీళ్ళ దగ్గరికి చెప్పుకోవడానికి వస్తుంటే అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని సస్పెండ్ చేసి అసలు వాళ్ళ వాయిస్ వినకుండా ఇక్కడున్న పార్టీలో మహిళలు ఎంత ఇబ్బంది పడిపోతే ఎక్కడో ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ కోసమే నేను పార్టీ పెట్టాను అంటే ఎంతవరకు కరెక్ట్ అది? వాస్తవానికి అసలు ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కాపులు వాస్తవంగా ఏమనుకుంటున్నారు? వాళ్ళ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉందనుకుంటున్నారు? కాపులు అండి యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే రాజ్యాధికారం కోరుకుంటున్నారు ఒక లేయరు. మేము ముందున్నాం, ఇతని వల్ల కాదని వదిలిపెట్టి మేము మాకు అనుకూలంగా ఉండే పార్టీలోకి మేము పోయాము. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఈయన ప్రణాళికలు కానీ వే ఆఫ్ వర్క్ కానీ పార్టీని బిల్డ్ చేసే స్ట్రక్చర్ కానీ అలాంటివి లేవు. టీడీపీకి ఫేవర్గా వెళ్తున్నారు. ఆ టీడీపీతో వెళ్ళడానికి అసలు మోర్ దాన్ 55% కాపులకి అసలు ఇష్టం ఉండదు. తప్పగా ఏదో ఇతను ఏదన్నా కూటమిలో ఏమన్నా అవుతాడేమో, సీఎం తీసుకుంటాడేమో అని ఓట్లేశారు. అవన్నీ నచ్చని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఇతను పార్టీలో చేరిన వాళ్ళు కూడా నిన్న కూడా కొంతమంది పేర్లు చెప్పారు. జేడి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళు ఉంటే రాజ్యసభ, విజయబాబు గారు, అద్దెపల్లి శ్రీధర్ గారు, ఇంకొక ఆయన రామ్మోహన్ రావు గారు, ఇలాగ ఎంతో మంది కాపులు వీళ్ళు ఉంటే రాజ్యసభ సభ్యులు కూడా అయి ఉండేవారు. ఏదో అయిపోయింది అన్నాడు. ఏదో స్టేజ్ ముందు చెప్పే సొల్లే ఇదంతా. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏంటి, ఇతని కోసం పనిచేయడానికి వాళ్ళు గ్రో అవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇతని ట్రావెల్ అంతా టీడీపీతో ఉంది. ఆ టీడీపీతో పనిచేయడం వీళ్ళకి ఇష్టం లేదు, బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఏదైతే అది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారో అతని ద్వారా బెనిఫిట్ పొందాలని ఉన్నారు ఈ కూటమిలో వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు టీడీపీతో పనిచేయడం, ఇతనితో ట్రావెల్ చేయడం, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళు ఏమన్నా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టారా ఆయన్ని? ఎవరన్నా పాయింట్అవుట్ చేశారా? జేడీ గారు ఆయన్ని కొంతమంది రిపోర్టర్లు అత్మని ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రజల్లో తిరిగాడు కాబట్టి, ఒక పార్టీ పెట్టుకున్నారు కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు కాబట్టి ఏదో ఒక రీజన్ అంటూ ఉండాలి కాబట్టి వెళ్ళిపోవడానికి కనీసం అదే ఈ సినిమా చేసుకుంటున్నాడు, నాకు నచ్చలేదు వెళ్ళిపోయాను అన్నాడు. అదొక విమర్శ చెప్పండి. అది ఆయన అంత కూల్గా వాళ్ళు వెళ్ళిపోతే ఈయనతో కలిసి పనిచేయడం ఇష్టంలాగా వెళ్ళిపోయిన వాళ్ళని సమయం సందర్భం లేకుండా ఏదో ఒక మీటింగ్లో తీసుకొచ్చి వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా ఉంటే అదే అయిపోదురు ఇదే అయిపోదురు ఇవన్నీ ఎందుకు? వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి నీకు ఎందుకు? పోనీ వాళ్ళు ఏమన్నా మాలాగా పోనీ విమర్శించారు అక్కడ ఉన్న తప్పుల్ని, కామ్గా వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఈరోజు ఎక్కడ కలిసినా కనబడే మాట్లాడే విధంగానే వాళ్ళు ఉన్నారు. అది ఎప్పుడు పోగొట్టుకోలేదు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళని నువ్వెందుకు వాళ్ళని ప్రతి మీటింగ్లో సందర్భం లేకుండా వాళ్ళ పేర్లు ఉచ్చరించి ఏదో ఒకటి క్రిటిసైజ్ పేరు కూడా కదా, ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకునే అంశాన్ని కూడా ఆయన కాస్త వ్యంగ్యంగానే ప్రస్తావించినటువంటి పరిస్థితి. ముద్రగడ్డ గారిని కూడా ఇప్పుడు వాళ్ళ కూతురు జాయిన్ అయిందండి ఈ పార్టీలో. అప్పుడు కూడా అది బేస్ చేసుకుని ఆయన విమర్శన చేయి, నీ కూతురే వచ్చేసిందని, పేరు మార్చుకున్నారని. ఆయన కాస్త పౌరుషం ఉన్న వ్యక్తి. అక్కడ ఖచ్చితంగా ఆయన ఈయన ఓడిపోతాడు, వాళ్ళ పార్టీ గెలుస్తుందని ఒక ఉద్దేశంతో స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకుని ఛాలెంజ్ చేశారు. కొంతమంది నిలబెట్టుకుంటారు, కొంతమంది దాన్ని పట్టించుకోరు. ఆయన మాట మీద ఉండే నిలబడే వ్యక్తి కాబట్టి, పౌరుషం ఉన్నవాడు కాబట్టి ఆయన పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు అదే ఛాలెంజ్ ముద్రగడ్డ గారిని నేను ఈ మీడియా ద్వారా అడుగుతున్నా, సార్ మీరు అదే ఛాలెంజ్ మళ్ళీ చేయండి, ఇతను నోడిచ్చి నేను మళ్ళీ నా పేరు నేను ఒరిజినల్ పేరు తెచ్చుకుంటానే, మీ ఒరిజినల్ పేరు మీకు వస్తుంది మళ్ళీ ఈసారి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇదే ఛాలెంజ్ నేను మళ్ళీ ముద్రగడ్డ గారు చేయాలని కోరుకుంటున్నా, పేరు మార్చుకుంటానని. 100% ఆయన పేరు ఆయనకి రిటర్న్ వస్తుంది.
ఇప్పుడు ఛాలెంజ్ చేస్తారు. ఓవరాల్గా అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని కానీ కాపు సామాజిక వర్గ నేతల్ని కానీ తరచూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే పరిస్థితి కనిపిస్తుండడంతో అది ఆ వర్గంలో ఒక ఆగ్రహంకి వ్యతిరేకతకి పెరగడానికి కారణమవుతుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆగ్రహం ఇంకా తక్కువ స్థాయిలో ఉంది ఆయనకి. ఆయన అనుకుంటున్నాడు ఇంకెక్కువ స్థాయిలో చూపిస్తారు. ఇప్పుడు ఇంకా అధికారంలో ఉన్నది కాబట్టి భాగస్వామిగా ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు స్పందించట్లేదు. స్థానిక సంస్థలు ఇప్పుడు చంద్రబాబు గారు కానీ ఈయన కానీ చేసే లాజిక్లు జిమ్మిక్లు అన్నీ కూడా స్థానిక సంస్థల్లో ఏమన్నా ఓడిపోతామో వాళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేది ఉంటుంది. అంతకుముందు ఉండండి పోతే పోండి అని ధోరణి ఉండేది. ఇప్పుడు అందరినీ వేసి కమిటీలు వేస్తాను, మీరు అనుకున్న విధంగా పార్టీ నడుపుతాను, అందరికీ ప్రయారిటీ ఇస్తాను, ఈ టైప్ ఇవన్నీ ప్రజెంట్ జరుగుతున్నాయి. అంటే దాని ఉద్దేశం స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకుండా, ఓడిపోకుండా, అభ్యర్థులు దొరకడం కోసం, వీళ్ళు ఫైటింగ్ ఇవ్వడం కోసం ఇన్ని కారణాల గురించి ఇవన్నీ చేస్తున్నారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్కి పరిస్థితి అంటే ఈ పరిణామాలు కానీ కాపుల్లో ఉన్నటువంటి అంతర్మదనం కానీ కాపుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే కనిపిస్తుందో ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దాంతో లోకల్ బాడీ ఎలక్షన్స్పై దాని ప్రభావం పడి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడానికి విజయానికి అవకాశంగా మారే అవకాశాలు ఉన్నాయా? 2019 ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సీట్లు ఎలాగైనా గెలుచుకోవాలని జనసేన పార్టీ వాళ్ళు అప్పుడు టీడీపీ పార్టీతో కుమ్మక్కయ్యారు లోకల్గా. అప్పటికి ఇంకా పొత్తులు ఇవన్నీ కింద కేడర్కి వెళ్ళలేదు. అలాంటి సందర్భంలో కూడా వాళ్ళ కూర్చుని ఊర్లో పెద్ద మనుషుల దగ్గర కూర్చుని సో ఈ వార్డు మెంబర్లు మీరు పోటీ చేయండి, మేము పోటీ చేస్తాము, ఇద్దరం కలిసి గెలుద్దాం, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీని మనం తట్టుకోలేమనే పరిస్థితుల్లో ఎలక్షన్ చేసుకున్నారు. ఆ టైంలో జరిగింది కింద స్థాయిలో. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు కూడా అది అనౌన్స్ చేశారు, నేను పొత్తు పెట్టుకోవడానికి ఇదొక కారణం, లోకల్ బాడీలో మన వాళ్ళు వాళ్ళతో కలిసి కొన్ని చేసుకోవడం వల్ల కొన్ని విజయాలు వచ్చినాయి మనకి, సో అలాగే విజయాలు వచ్చినాయంటే అఫీషియల్గా పెట్టుకుంటే ఎన్ని విజయాలు వస్తాయి, ఈ టైప్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అదే చర్చ జరుగుతుంది. మనల్ని కూటమిలో తొక్కేశారు, గొడవలు పెడుతున్నారు, ప్రయారిటీ ఇవ్వట్లేదు, వీళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. వైసీపీ వాళ్ళతో ఇప్పుడు కూర్చుని మాట్లాడుకుంటున్నారు జనసేన వాళ్ళు లోకల్గా, మాకు ఇది ఇవ్వండి, మీకు మేము ఇలా చేస్తాము, కొన్ని సీట్లు గెలుచుకుందాం, మేము టీడీపీతో పని చేయమని చెప్పి మెజారిటీ ప్రజల్లో విలేజెస్లో మ్యాక్సిమం అన్ని విలేజెస్లో ఇదే చర్చలో ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఇదే జరగబోతుంది. కలిసి పని చేసుకుంటారు వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు. కింద కేడరు పార్టీ గుర్తుండదు లోకల్ ఎలక్షన్కి, సో చేసుకుంటారు. సో ఆల్రెడీ అప్పుడు మింగిల్ అవుతారు కాబట్టి కొన్ని విజయాలు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ అఫీషియల్ వైసీపీకే అందరూ జాయిన్ అయిపోయి పని చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఓవరాల్గా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే జనసేనకి దెబ్బ పడుద్ది, వైసీపీకి 100% ప్లస్ అవుతుంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అవకాశాలు అయితే ఉన్నాయి. 100% ఉన్నాయండి, 100%. మీరు చూసుకోండి, గతంలో ఉన్నంత అగ్రెసివ్గా కాపు కమ్యూనిటీ ఇప్పుడు లేదు. వాళ్ళు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. కాపు కమ్యూనిటీలో అందరూ విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు కొంచెం అనాలిసిస్ చేసుకోగలరు, చేసుకుని ఇప్పుడున్న పరిస్థితులన్నీ చూస్తున్నారు. ఎక్కడ మనకే రెస్పెక్ట్ దొరికింది, ఎక్కడ మనం అభిమానంగా ఉన్నాం, ఎక్కడ మనకు బెనిఫిట్స్ వచ్చాయి అన్నీ చూసుకుంటున్నారు. చూసుకునే అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు కమింగ్ ఎలక్షన్.